ఎక్కడికి వెళ్ళాం మృదులా? తర్వాత చెప్తాను. ముందు మీ చేయి కడుక్కోండి. ఏంటిది? హ్మ్. తినండి. ఈ టిఫిన్ ఎక్కడిది? అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు మీరు తినండి. నాన్న. హ్మ్. మధు గారు తినండి. మీ అమ్మ ఇంట్లో లేదు. వీడి మొండి పట్టుదల వదిలి తింటే బావుంటుంది. మృదులా, తనయ్యకి అదే చెప్పాను, నీకు అదే చెప్తున్నాను. అమ్మ మనసు మారేంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నిన్నింత బాధ్యతగా తీసుకొచ్చి నా కోసం మధు గారు, ప్లీజ్. దేవుడా, తినాలి తినాలి తినాలి. తినండి మధు గారు. మ్. మ్. నీ ప్రేమలో అమ్మని చూస్తామని భారతి అత్త ఎప్పుడు అంటుంటే ఏమో అనుకున్నాను మృదులా. అది నిజం. మరి నువ్వు? ఆ, నేను తినే తీసుకొచ్చాను. నువ్వు తినలేదని నీ కళ్ళే చెప్తున్నాయి. తిను మృదులా. ఆ, పర్వాలేదు మధు గారు, మీరు తినండి. తిను మృదులా. తిను. దేవుడా, ఇద్దరిని ఒకటి చేసి తొందరగా ఇంట్లోకి వచ్చేలా చూడు తండ్రి. వచ్చేస్తానమ్మా. మీ అమ్మకి కోడల మీద కోపం ఉన్నా కొడుకు మీద ప్రేమ ఎక్కువసేపు ఉండనివ్వదు. ఈరోజు రేపు మీ అమ్మాయి లోపలికి పిలుస్తుంది చూడు.
టాబ్లెట్లు వేసుకుందరు కానండి. అవును, అన్నయ్య మృదులని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ అమ్మ పంతం మాత్రం వాళ్ళని గుమ్మం బయటే ఉంచేసింది. అన్నయ్య మృదుల ఆనందంగా ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్నాను. బాగుంది తనయ, చాలా బాగుంది. ప్రేమిస్తున్నా అని మోసం చేసిన మీ అన్న బాగున్నాడు. మానసి గుండెల్లోని మధుని తన్నుకుపోయిన మృదుల కూడా బానే ఉంది. పిచ్చి ప్రేమను పెంచుకున్న మానసి మాత్రం అక్కడ పిచ్చిదవుతుంది. ఒక ఆడదాని జీవితంతో ఎలా ఆడుకోవాలనిపించింది మీ అన్నయ్యకి? ఇంకా ఆపుతావా? అన్నయ్య ప్రేమిస్తున్నానని మానసికి ఎప్పుడైనా చెప్పాడా? అన్నయ్య ఇష్టపడింది మృదుల పాటల్ని, తన ఆలోచనలని, తన వ్యక్తిత్వాన్ని. మానసి అబద్ధం చెప్పిందని తెలిస్తే అన్నయ్య మానసిని అసహించుకుంటాడని చెప్పలేదు. అసలు ఆ విషయం బయట పెడితే మోసం చేశాడని అంటున్న అందరి నోళ్లు మూతపడతాయి. ఒకసారి కుటుంబం కోసం నా ప్రేమనే వదులుకున్నాను. కానీ అన్నయ్య మృదుల బంధం దేవుడు నిర్ణయించింది. అందుకే వాళ్ళిద్దరినీ కలిపాడు. సరయుకు వంతపాడే నీకిదేం అర్థం కాదు. నిజం తెలిసిన రోజు మానసి భాబీ మంచి మనసుతో మృదులని అన్నయ్యని తన చేతులతో కలుపుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంకొక్కసారి నోరు జారితే నేనేం చేస్తానో నాకే తెలీదు. పిల్లల గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తోందండి. వదిన ఇంకా వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. ఎన్ని రోజులలా బయటే ఉంటారు? ఆవిడ మనసు కరిగాకే మనం వెళ్ళొచ్చు. ఇక్కడికొచ్చేమని చెప్పండి. వద్దు భారతి, ఇన్నాళ్ళు నిజం దాచి వాళ్ళు పడ్డ బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదు. కష్టమైనా సరే బ్రాహ్మణి ఎదురుగా ఉంటేనే వాళ్ళ బాధ అర్థం అవుతుంది, తన మనసు కరుగుతుంది. బావుంది మావయ్య. పక్కనే ఉన్న కన్న బిడ్డ జీవితం గురించి ఆలోచించడం లేదు కానీ నీ బిడ్డ జీవితం నాశనం చేసిపోయిన దాని గురించి బాగా ఆలోచిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు సరియు? లేకపోతే ఏంటి మావయ్య? మాన్సి పెళ్లి చేసుకుందాం అనుకున్న మధు అన్నయ్యని అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మానసి పరిస్థితి ఏంటో తెలీదు. వీళ్ళ పెళ్లిళ్లతో ముడిపడ్డా మా పెళ్లి పరిస్థితి ఏంటో అస్సలు తెలీదు. మా గురించి ఆలోచించడం మానేసి ఇంకా మృదుల కోసమే ఆలోచిస్తుంటే ఎలా ఉంటుంది మావయ్య? ఆలోచించకపోవడం ఏంటమ్మా? మంచి ముహూర్తం చూసే ముందు నీకు తరుణ్కి పెళ్లి జరిపించేస్తాం. మరి మాన్సి పరిస్థితి ఏంటత్తా? మాన్సికి కూడా ఒక మంచి సంబంధం చూడండి. కనీసం మా పెళ్లిళ్ళైనా కలిసి చెద్దరు గాని. సరియు 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 నా పెళ్లి గురించి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడద్దు. అరే, ఇప్పుడు నేనేమన్నాను మానసి? మధు అన్నయ్యతో పెళ్లి జరగలేదని. అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఇలాగే ఉండిపోతావా? అవును, గిట్లనే ఉంటా. నాకు ఏ పెళ్లి వద్దు, ఎవడు వద్దు. కావాలంటే నీ గురించి ఆలోచించుకో, రేపే పెళ్లి చేసుకో. కానీ నా పెళ్లి గురించి మాట్లాడితే మాత్రం మంచిగుండా చెప్తున్నా. అదేంటి అలా అంటావు? సరియు అన్న దాంట్లో తప్పే ఉంది. జరిగిన దానికి బాధగానే ఉంటుంది. అలాగని జీవితాన్ని ఆపేసుకుంటావా? నా తల్లి కదూ. తాళి బంధం కాదని ఎవరు ఏం చేయగలరే? నా కన్న పేగుకు అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? వినవే, నీకు దండం పెడతాను. ఇంకేడుందమ్మా బతుకు? ఎన్నో కళ్ళు కన్నా మొత్తం పోయింది. ఇంకేం మిగలేదు. శ్మశానంలో ఉత్తి బతుకు. నన్నిట్లా వదిలేయండి. నేనేం ఆలోచిస్తున్నాను, ఏం చేస్తున్నానో
నాకు లెక్కుంది. అట్లనే చేస్తా. అది కదమ్మా, నీ జీవితం నాశనం చేసుకుంటావా? చెప్పు తల్లి. ఏదో చేసుకుంటానా? నా పెళ్లి చెయ్యాలి, ఏదో చెయ్యాలని ఆలోచిస్తే మాత్రం నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. అందరికీ చెప్తున్నాను. అమ్మ మానసి, మానసి! నాకు కావాల్సింది కూడా ఇదేనే. ఏంటండి ఇది? మానసి ఇలా మాట్లాడుతోంది. దాన్ని చూస్తుంటే భయం వేస్తోందండి. ఏం కాదు భారతి, ఈ బాధ నుంచి కోలుకోవడానికి ఎవరికైనా టైం పడుతుంది. అసలు తప్పు మానసిది కాదు, మృదులది కాదు, అలాని మధుది కూడా కాదు. ఆ దేవుడు అలా నిర్ణయించాడంతే. ముందు బ్రాహ్మణి మనసు మార్చి మధు మృదుల్ని ఆశీర్వదించేలా చేయాలి. వర్షం పడేలా ఉంది మృదుల. అవును. వర్షం బాగా ఎక్కువయ్యేలా ఉంది నాన్న. తడిసిపోతున్నారు. అసలే అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదు. మృదుల, రండి నాన్న. ఏంటి బ్రాహ్మణి, ఇంకా నీ మనసు కరగడం లేదా? వర్షం ఎలా పడుతోందో చూడు. అసలే వాడికి ఆరోగ్యం బాగాలేదు. ఏమన్నా జరిగితే తట్టుకోగలమా? వాళ్ళని లోపలికి రమ్మను బ్రాహ్మణి. లేదు. ఏం జరిగినా సరే అది మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నా బ్రాహ్మణి? 2 రోజుల నుంచి బయటే ఉన్నాడు. సరిగ్గా తిండి నిద్ర కూడా లేదు. ఇలాగే వదిలేస్తే వాడు మనకి దక్కడు. నాకేం చెప్పొద్దు, వెళ్ళిపోండి. మరీ ఇంత కఠినంగా ఎలా మారిపోయావు బ్రాహ్మణి? వాడికి కొంచెం జలుబు చేస్తేనే తట్టుకోలేని దానివి. ఈ పరిస్థితిలో చూసి ఎలా తట్టుకోగలుగుతున్నావు? నీ మొండితనంతో వాణ్ణి దూరం చేసుకోవద్దు బ్రాహ్మణి. నాన్న, రేయ్, లోపలికి రండిరా. అమ్మ రమ్మందా నాన్న? రమ్మనకపోతే రావా? వర్షంలో ఇలానే తడుస్తావా? వస్తే ఏముంటుందిరా? లోపలికి రండిరా. లేదు నాన్న, అమ్మ రమ్మంటేనే వస్తాం. పిచ్చి పట్టిందా నీకు? ఇలాగే ఉంటే చస్తారా? లోపలికి రారు సరే, ఎక్కడికైనా వెళ్ళిపోండిరా. ఎక్కడికి వెళ్ళాం నాన్న. ఏం జరిగినా సరే ఇక్కడే ఉంటాం. మీ అమ్మ మొండితనం అలాగే నీకు వచ్చిందిరా. మీ పంతాలు పట్టుదలు తర్వాత చూసుకోవచ్చు. ముందు లోపలికి రారా. అమ్మా మృదుల, నువ్వేనా చెప్పమ్మా వాడికి? ఎవరేం చెప్పినా వినేది లేదు నాన్న. ఈరోజు నా చావు, అమ్మ మనసు కరగడం. మీరెళ్ళండి. ఇంట్లో అడుగంటూ పెడితే అది మృదులతోనే.
మీ అమ్మ నువ్వు కలిసి మధ్యలో మమ్మల్ని చంపుతున్నారు కదరా. ఛ! బ్రాహ్మణి, వాడు నీకన్నా ముండోడు. రమ్మన్నా రావడం లేదు, పొమ్మన్నా పోవడం లేదు. చావనైనా చస్తాడట కానీ నువ్వు పిలిచేంత వరకు అక్కడి నుంచి కదలంటున్నాడు. నిజంగానే చచ్చిపోతాడు బ్రాహ్మణి. తర్వాత ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. చూడు బ్రాహ్మణి, వాడు మన కొడుకు. ఒక్కసారి చూడు. వాళ్ళిద్దరినీ ఇలాగే వదిలేస్తే నాకు దూరమై వాళ్ళు దగ్గర అవుతారు. వీల్లేదు. ఎట్టి పరిస్థితిలో అది నా కొడుక్కి దగ్గర కావడానికి వీల్లేదు. అదే నాకు దగ్గరగా ఉంటే వాళ్ళని దూరం చేయొచ్చు, మానసిని కోడలిగా తెచ్చుకోవచ్చు. బ్రాహ్మణి, నిన్నే వింటున్నావా? లోపలికి రమ్మను బ్రాహ్మణి. ప్లీజ్ బ్రాహ్మణి, నీకు దండం పెడతాను. వాడు చచ్చిపోతాడు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అన్నయ్యని పిలువమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, పిలవండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తనయ్య, అన్నయ్య వాళ్ళని పిలు. మధుగారు తడుస్తున్నారు, జాగ్రత్త. అన్నయ్య, అమ్మ రమ్మంది. అమ్మ రమ్మందా? ఆ, అవును, రా అన్నయ్య. మృదుల, నువ్వు కూడా రా. మృదుల, అమ్మ రమ్మందంట. పద పద. పదండి. రా మృదుల. ఒక్క నిమిషం మృదుల. ఏమైందిరా? తనయ్య, హారతి తీసుకురాపో. ఆగుతనయా. నా కొడుకు ఆరోగ్యం బాగాలేదని లోపలికి రమ్మన్నాను తప్ప దాన్ని నా కోడల్ని చేసుకోవాలను నెత్తిన పెట్టుకుని ఊరేగాలను కాదు. అది కాదు బ్రాహ్మణి, పెళ్ళయ్యాక అత్తింట్లో మొదటిసారి అడుగుపెట్టే కోడలికి అనద్దు, కోడలని అనొద్దు. దాన్ని ఈ మాత్రం లోపలికి రానివ్వడమే ఎక్కువ. నన్నెక్కువ విసిగించొద్దు. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగద్దు. సాంప్రదాయం విషయంలో అసలు జరగద్దు. ఇంట్లో అడుగుపెట్టబోయే ఆడపిల్లకి హారతి ఇవ్వకుంటే తర్వాత జరిగే అనర్థానికి తను బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక నుండి తనంటే నేను కూడా అమ్మా. అందుకే హారతి ఇవ్వమంటున్నానమ్మా. లోపలికి పద మృదుల. పద. నన్ను క్షమించమ్మా. నువ్వు ఎన్ని చెప్పినా, ఇది ఎంత తపస్సు చేసినా
నా ఇంటి కోడలైపోదు, దీని స్థాయి మారిపోదు. ఏయ్, అవకాశం దొరికింది కదా అని అనవసరపు జోక్యాలు చేయకు. మైండెడ్.